హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఎడిటింగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర కింగ్ మూవీ నుంచి నువ్వు ఉంటే చాలా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ మీద అయితే వీడియో ఎడిటింగ్ చేశాను. వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా మీకు నచ్చచ్చు. మేబీ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ డెమో చూడండి. సో చూసారు కదా, మీరు సాంగ్ తోటి ఫుల్ వీడియో చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో ఉంది, టెలిగ్రామ్ కూడా పెడతాను. మీకు వీలుంటే ఒకసారి చెక్ చేయండి. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సాంగ్ మొత్తం ప్లే చేయలేకపోతున్నాను. సో మీకు వీలుంటే ఇన్స్టాగ్రామ్లో సరే టెలిగ్రామ్లో సరే చూడండి, నేను పెడతాను. ఓకేనా? అండ్ ఈ వీడియో చేయడానికి మీకు అలర్ట్ మోషన్ యాప్ కావాలి. అలర్ట్ మోషన్ యాప్ మీద లేకపోతే టెలిగ్రామ్లో పెట్టాలని మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ నుంచి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరైనా లైక్ చేయొచ్చు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా ఎలా వేసుకోవాలి చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా వేసుకోండి. ఈ వీడియోకి మొత్తం 15 ఫోటోస్ కావాలి. మీ దగ్గర 15 ఫోటోస్ లేకుంటే 10 ఫోటోస్ అయినా ఓకేనా, నో ప్రాబ్లం. ఎన్ని ఫోటోస్ ఉన్నాయి అన్ని ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఇప్పుడు చెప్తాను. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీకు ఫోటో మ్యాప్ కావాలి. ఫోటో మ్యాప్ లేకపోతే టెలిగ్రామ్లో ఉంది, లేదంటే ప్లే స్టోర్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫోటో మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓకేనా? లాగిన్ అయిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. 3-4-5 సెకండ్స్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఇలానే ఒక 15 ఫోటోస్ అయినా సరే 10 ఫోటోస్ మీద ఎన్ని ఫోటోస్ ఉంటే అన్ని ఫోటోస్ ఇలానే రిమూవ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కింద సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసండి. థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇంకో ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలానే మీరు ఒక 15 ఫోటోస్ అయినా సరే 10 ఫోటోస్ మీద ఎన్ని ఫోటోస్ ఉంటే అన్ని ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను 2 ఫాంట్స్ ఇచ్చాను. 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాతనే మీరు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. లేదంటే ఫాంట్ మిస్సింగ్ వస్తాయి కాబట్టి మళ్ళీ డిస్టర్బెన్స్ అయితే మీకు అన్ని చేంజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో మీరు ముందే డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకోండి. ఓకేనా? ప్రాజెక్ట్ ఇన్పుట్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది. ఇందులో కెమెరా మూమెంట్ ఏమి ఉండదు, మొత్తం నల్లతోటి ఉంటుంది. సో మీరు చూసుకుంటే నల్లు ఉంటుంది మొత్తం ఇందులో. ఓకేనా? ఫస్ట్ కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే మీకు ఇక్కడ ఫోటోస్ ఉంటాయి. ఫోటోస్ అయినా సరే బ్యాక్గ్రౌండ్స్ అయినా సరే టెక్స్ట్లర్స్ అయినా అన్ని కింద ఉంటాయి. కింద నుంచి పైకి ఉంటాయి. ఓకేనా? మీరు చూసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఫస్ట్ ఫోటోలో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మోడ్ డ్రాప్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి కొంచెం పెంచుకోండి సైజు. ఇక్కడ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఫోటో ఇలా కట్ అయిపోతే బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఇందులో వైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. వైఫ్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇందులో ఎండ్ మీద క్లిక్ చేసి కొంచెం పెంచుకోండి ఇలా. ఓకేనా? కొంచెం పెంచుకోండి సరిపోతుంది. ఇప్పుడు చూసుకోండి ఇలా ఉంటుంది. ఓకేనా? ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఫోటో కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటోని ఇలా రీప్లే చేసుకోండి. రీప్లే చేసుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మోనోటోన్స్లోకి వెళ్ళి ఓకేనా, ఇక్కడ క్లిక్ చేసి కొంచెం సైజ్ పెంచుకోండి. ఇక్కడ క్లిక్ చేసి కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇలా ఉంటుంది. సేమ్ మిగతా ఫోటోస్ కూడా ఇలానే ఫోటో లేయర్ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటోని యాడ్ చేసుకొని ఇలా కొంచెం సైజ్ పెంచుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఫోటో కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఫోటోని ఇలా యాడ్ చేసుకొని మూవ్ అంట్రాస్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి కొంచెం సైజ్ చిన్న వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఫోటో కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి ఇలా మీరు రీప్లే చేసుకొని కొంచెం సైజ్ పెంచుకోండి ఇలా. ఓకేనా? చూసుకొని మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీకు వీడియో అనేది చాలా బాగుంటుంది. ఓకేనా? మీరు మెయిన్ అడ్జస్ట్ చేసుకుంటే మీకు వీడియో అనేది చాలా బాగా వస్తుంది. సో మిగతా ఫోటోస్ కూడా మీరు ఇలానే ఫోటో లేరు కలర్ అండ్ ఇక్కడ క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పెట్టుకోండి. మీరు ఎన్ని ఫోటోస్ ఉంటే అన్ని ఫోటోస్ ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫోటో అనేది ఒక్కొక్కసారి ఇలా మీరు యాడ్ చేసిన తర్వాత ఫోటో ఇలా కట్ అయిపోతే ఏం చేస్తారంటే ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసి ఇది కొంచెం ఇలా పెంచుకోండి. ఓకేనా? పెంచుకోవడం తగ్గించుకోవడం చేస్తే మీకు ఫోటో అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మోనోటోన్స్లోకి వెళ్ళి సైజ్ చిన్న వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఉంటుంది. ఓకేనా? సేమ్ మిగతా ఫోటోస్ మీరు ఇలానే చేంజ్ చేసుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు చూసుకొని చేంజ్ చేసుకోండి. ఓకేనా? లాస్ట్లో మొత్తం ఒక 5 ఫోటోస్ ఉంటాయి. 5 ఫోటోస్ కూడా మీరు ఇలానే చేంజ్ చేసుకోండి. ఓకేనా? చేంజ్ చేసుకుంటే సరిపోదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫోటో కలర్ అండ్ ఫిల్ ఇక్కడ క్లిక్ చేసి చేసిన తర్వాత ఫోటో యాడ్ చేసిన తర్వాత మోనోటోన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి సైజ్ చిన్న వేసుకోండి. అండ్ ఫోటోలో కట్ అయిపోతే ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఇది కొంచెం తగ్గించుకోండి ఇలా. ఓకేనా?
మీరు ఇలా అడ్జస్ట్ చేసుకుంటేనే వీడియో అనేది బాగుంటుంది. ఓకేనా, చూసుకోండి ఇలా ఉంటుంది. సో మీరు చూసుకొని చేంజ్ చేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, అన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్కి వచ్చి ఒకసారి చూసుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా ఒకసారి చూసుకోండి. ఓకేనా, అన్నీ రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇలా చూసుకొని పైన షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.